హాయ్ హలో వెల్కమ్ టు జోష్కెన్ వ్లాగ్స్. రంజాన్ నెల ప్రారంభం అయిపోయింది కదండి. హలీం తినాలని అయితే ఫిక్స్ అయిపోయాం. కానీ మాకు ఇక్కడ బయట అయితే సరిగా దొరకదండి. ఎక్కడ చూసినా స్టాల్స్ అయితే కనిపించవన్నమాట మా ఇంటి దగ్గరలో కూడా. సో ఆన్లైన్లో తెప్పించుకోవడమే. లాస్ట్ టైం కూడా అలాగే తెప్పించుకున్నాము. సో ఇప్పుడు తెప్పించుకుందామని చెప్పేసి మేము ప్యారడైజ్ నుంచి అయితే ఆర్డర్ చేయడం జరిగిందండి. ఒకటి మటన్ హలీము, ఒకటి చికెన్ హలీము. మటన్ హలీం వచ్చేసి 349 రూపీస్, చికెన్ హలీం వచ్చేసి 275 రూపీస్, టోటల్ 519 రూపీస్ అయితే అయిందనమాట. మాకు 49 రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది. చూసారా, ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. 2 వుడెన్ స్పూన్స్ ఇచ్చారు అండ్ 2 లెమన్ స్లైసెస్ అయితే సపరేట్గా కవర్లో ప్యాక్ చేశారు. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే వేడి అంత ఎక్కువగా లేదనమాట, చాలా తక్కువగా ఉంది. సో మేమైతే తర్వాత ఓవెన్లో వేడి చేయడం అయితే జరిగిందండి. మాకు వచ్చేసరికి 25 to 30 మినిట్స్ అయితే పట్టిందనమాట. జేపీ నగర్ నుండి అనుకుంటా వచ్చింది. ఇక నేను చికెన్ హలీం ఓపెన్ చేశాను. చూడటానికి చాలా యమ్మీగా ఉంది. గీ పైకి తేలుతూ ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు అండ్ పుదీనాతో చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మటన్ హలీం అనమాట. మటన్ హలీంలో జీడిపప్పు వేయలేదు, ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేశారు. కానీ క్వాంటిటీ కూడా చికెన్ హలీంతో కంపేర్ చేసుకుంటే మటన్ హలీం క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారు. సో టేస్ట్ ఎలాగుందో అయితే చూడాలి. మా వాడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను రివ్యూ అని చెప్పేసి తీసుకోవడం అయితే జరిగింది. వాడు మొత్తం మిక్స్ చేస్తున్నాడు. చూస్తే కన్సిస్టెన్సీ అయితే బాగానే అనిపించింది నాకు. మరి టేస్ట్ ఎలా ఉందో అయితే చూడాలి. మా వాడికైతే తినగానే చాలా బాగుందని చెప్పేసి ఎక్స్ప్రెషన్స్తో చెప్పాడనమాట. నిజంగానే చికెన్ హలీం టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా చిన్నది కూడా ఊరుకుంటుందా, లేదు అన్నయ్య టేస్ట్ చేశాడు, నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను, నా రివ్యూ కూడా చూడని చెప్పేసి తను కూడా టేస్ట్ చేయడానికి అయితే స్పూన్ పట్టుకొని అలా మిక్స్ చేస్తూ ఉందనమాట. అది తింటూ ఇంకా తినలేదు మా చిన్నది. మా వాడు పక్క నుంచి అయితే హలీం లాగించేస్తూ ఉన్నాడు. మా చిన్నది ఇంకా మిక్స్ చేస్తూ ఉందనమాట. సరే అయితే త్వరగా టేస్ట్ చేసి చెప్పమ్మా ఎలా ఉందో, చల్లారిపోతుంది కదా అంటే చేసి చెప్పి బాగుంది, నచ్చింది నాకు అని చెప్పి అన్నది. లాస్ట్ ఇయర్ అయితే మా చిన్నది అసలు టేస్ట్ కూడా చేయలేదండి, ఎందుకంటే చిన్న పాప కదా. సో ఇప్పుడైతే టేస్ట్ చేసింది, బాగుందని చెప్పింది. సో మటన్ హలీం కూడా మా కెనిల్ నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో అని చెప్పాడు. నిజానికి మా వాడైతే మటన్ హలీం మటనే తినడు. సో మటన్ హలీం టేస్ట్ చేస్తానంటే షాక్ అయ్యాను. సరే టేస్ట్ చేసి చెప్పు, ఆ విధంగానైనా తింటాడు కదా అని ఉద్దేశంతో టేస్ట్ చేయమన్నాను. వాడు స్పూన్ పెట్టుకోగానే చూడండి వాడి ఎక్స్ప్రెషన్స్ ఎంత వరస్ట్గా ఉన్నాయో. వాడికైతే నచ్చలేదు. కానీ మటన్ హలీం కూడా బాగుంది. థ్యాంక్ యూ.